ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకై దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యదానంలోనికి ప్రవేశిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిన్ని మంద వద్దకు నన్ను ఈ రీతిగా నడిపించారు. మీ ఉద్దేశములు ప్రకటించబడలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు విలాప వాక్యములు గత కొద్ది వారములుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ సందేశాలన్నిటినీ మనము స్మరించుచు జ్ఞాపకం తెచ్చుకుంటూ మొదటి అధ్యాయంలో ఉన్న ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటికీ విలాప వాక్యములు మనము మాట్లాడుకుంటూ ఇంచుమించు 13 వారాలు అయింది. 13 వారాల నుండి మన ధ్యానమంతా ఎక్కడుంది అని ఆలోచిస్తే మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గరే ఉంది. ఒప్పుకుంటారు కదా మీరంతా ఈ విషయానికి? ఎందుకు మొదటి వచనం దగ్గరే ఉంది? అసలు ఏడుపు ఎందుకు మొదలైంది? ఈ విలాపం ఎందుకు మొదలైంది అని ధ్యానించడానికే మనకు ఇంతకాలం పట్టింది. ఇలా 13 వారాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు దాదాపుగా మనకు కొంచెం స్పష్టత. వినుచున్న మీకు జనభరితమైన పట్టణము ఎందుకు ఏకాకైపోయింది అన్న విషయం గురించి కొంచెం అవగాహన వచ్చింది అని నేను భావిస్తున్నాను. మాకు ఇంకా అవగాహన రాలేదండి అని మీరు ఎవరైనా అంటే మళ్ళీ ఆ వచనం దగ్గరే ఆగి ధ్యానిద్దాం. ఏమైంది జనభరితమైన పట్టణం? ఎందుకు ఏకాకయ్యింది? దీనికంతా కారణం దేవుని మాట వినకపోవటం వలన దేవుడు వారి మధ్యలోనికి అనేక మంది ప్రవక్తలను పంపించుచు వారిని సరిచేయుటకు, గుణపరచుటకు, వారి మార్గములను సరిచేయుటకు ఎన్నో సందర్భాలలో దేవుడు వారికి హెచ్చరిస్తూ వచ్చాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఇశ్రాయేలీయుల రాజులకు దేవుని యొక్క తోడు వెనువెంట ఉన్నట్లుగా, అంటే దేవుని యొక్క తోడు గురించి నేను ఏమంటున్నానంటే, ఎప్పుడూ దేవుని గురించిన విషయాలను రాజులకు తెలియచేయుటకు తన సిబ్బందిని దేవుడు పక్కనే ఏర్పాటు చేసినట్లు కనబడుతుంది మనం పాత నిబంధన చరిత్ర చదివితే. ఎలా చెప్పగలము? ఉదాహరణకు సౌలు గారు పరిపాలించేటప్పుడు బెన్యామీను గోత్రము నుండి మొదటి రాజు, ఇశ్రాయేలు రాజు సౌలు గారు పరిపాలిస్తుంటే సౌలు గారికి పక్కనే ఒక పెద్ద మనిషిగా మరియు దైవజనుడుగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ఓ మంచి ప్రవక్తగా సమూయేలు అనేటువంటి ప్రవక్త సమూయేలు గారు సౌలు గారికి పక్కనే ఉన్నారు. దావీదు గారి పరిపాలన జరిగేటప్పుడు సమూయేలు గారు అభిషేకించారు, వృద్ధాప్యం వచ్చింది, నిద్రించారు.
నాతాను ప్రవక్త వెనువెంట ఉంటూ వచ్చాడు. రాజుకు పక్కనే దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్త, రాజుకు పక్కనే దేవుడు ఏర్పాటు చేసిన ఒక దైవ సేవకుడు, ప్రవక్త. ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాలలో ఇలాంటి పద్ధతి ఎక్కడ కనపడదు. ఒక దేశానికి అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి, ఆ అధ్యక్షునికి దేవుని గురించిన విషయాలు పక్కనే ఉంటూ చెప్పే ఒక మంచి సేవకుడు పక్కనే ఉండడం అనేది ఎక్కడ కూడా క్రమం కనపడదు. అంటే ఒక దేశం చక్కగా పరిపాలించబడాలి అని అంటే ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు దేవుని గురించిన విషయాలు అందుతూ ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన క్రమం కనబడుతుంది అక్కడ. రాజులు లేని రోజుల్లో, న్యాయాధిపతులు ఉన్న రోజుల్లో దేవుడే ఏర్పాటు చేసిన న్యాయాధిపతి కనుక దేవుడే డైరెక్ట్గా న్యాయాధిపతితో మాట్లాడేవాడు. మనకు యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల పుస్తకం కనపడుతుంది. ఆ న్యాయాధిపతులంతా ఎలా వచ్చారు? మేమంతటా మేమే మీకు న్యాయం తీరుస్తాం, మేమంతటా మేమే మీకు అధికారులం అని చెప్పలేదు వాడు. దేవుడు పలానా వ్యక్తిని, ఈ వ్యక్తి మీకు న్యాయాధిపతి అని చెబితే దేవుని పక్షాన నిలబడిన ప్రతినిధులు వాళ్ళు. ఎప్పుడైతే ఆ ప్రజలు వచ్చి మాకు న్యాయాధిపతులు వద్దు, రాజు కావాలని కోరారో అప్పుడు దేవుడు బెన్యామీను గోత్రంలో నుండి సౌలు గారు వచ్చారు. ఆ తర్వాత యూదా గోత్రం నుండి దావీదు గారు రావటం జరిగింది. ఎంత చక్కగా ఉంది చూడండి క్రమం. అడ్మినిస్ట్రేషన్ ఒక చక్కటి పరిపాలన విధానం, పరిపాలన వ్యవస్థ. రాజు పక్కనే. అంటే రాజు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే, ఒక నాయకుడు నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సంప్రదించి ఈ ప్రకారం ఉందా లేదా, దేవునికి ఇష్టమేనా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా అని పరిశీలించి తెలుసుకోవడానికి అలాంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాడు దేవుడు అక్కడ. కానీ చివరిగా యూదా దేశానికి రాజుగా ఉన్నటువంటి సిద్కియా, దావీదు గారి సంతానంలో నుండి వచ్చినటువంటి పిల్లల్లోనే సిద్కియా అనేటువంటి రాజు. ఈ రాజు పరిపాలించేటప్పుడు పక్కనే ఉన్నటువంటి దైవజనుడే ఇర్మియా గారు. వారిద్దరు పక్కన కూర్చొని ఇద్దరు వ్యక్తులు ఎలా చర్చిస్తారో అలాంటి చర్చలు జరిగాయి వారి మధ్య. దేవుని తరపున ప్రతినిధిగా ఇర్మియా గారు చెబుతున్నా, ఈ వ్యక్తి ఎవరు? సిద్కియా. మనుషులకు భయపడి దేవుని మాట వినను అన్నట్లుగా ప్రవర్తించాడు. అది చాలా భయంకరంగా మారిపోయింది అది పరిస్థితి. 38వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 38. వారిద్దరి మధ్య చర్చలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు దేశం నిలబడాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు రాజు. క్వశ్చన్ అయితే బాగుంది, ప్రశ్న బాగుంది. 38వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, పేజ్ నంబర్ 662, 14వ వచనం చదవండి ఎవరైనా. 14వ వచనం. తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక. రాజు అడుగుతున్నాడు, నువ్వు ఏ సంగతి మరుగు చేయక నాకు తెలియజెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు ఇర్మియా గారు ఏమంటున్నారో విందాం. ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. అలా అయిపోయింది నీ మనస్సు. ఓ రాజా, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని నువ్వు అడుగుతున్నావు కదా. నేను ఈ మాట చెప్పాను అనుకో, నువ్వు నాకు మరణశిక్ష విధిస్తావు, నువ్వు చంపేయాలనుకుంటావు. ఒకవేళ నేను చెప్పినా కూడా నువ్వు నా మాట వినవు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు సలహా అడుగుతున్నావు? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఏం చెప్పమని? ఎందుకు మరణశిక్ష అంటే, ఆ అధ్యాయం అంతా అలా చదువుకుంటూ వస్తే ఈ దేశపు రాజును మరో దేశపు రాజుకు లొంగిపో అని చెబుతున్నాడు ఇర్మియా గారు. లొంగిపో అంటే ఉద్దేశం లోబడు, నీ దేశం నిలబడాలంటే. అది దేవుడి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ.
చూడండి అక్కడ ఏముంది, ఇంకా చదువుకుంటూ వస్తే ఇక్కడ నుంచి నేను చదువుతాను చూడండి. 16వ వచనం నుండి, కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించి యెహోవా తోడు, నేను నీకు మరణం విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశాను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యుద్ధకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదు, ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. ఇర్మియా గారు చేయమన్నటువంటి పని ఒకే ఒక పని, ఈ పట్టణము ఈ దేశం నిలబడాలి అనంటే నువ్వు ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఆ బబులోనీయులు నీ మీదికి యుద్ధానికి వస్తున్నారు. ఈ బబులోనీయులు నీ మీద యుద్ధానికి వచ్చేటప్పుడు వారు అత్యాగ్రహంతో నీ మీదకి వచ్చి నీ దేశాన్ని పాడు చేయకముందే నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు, సమాధానపడు. ఇర్మియా గారు ఒక సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాడు సిద్కియా అనే రాజుకు. నువ్వు వెళ్ళి సమాధాన పడితే నువ్వు బ్రతుకుతావు, నీ పిల్లలు బ్రతుకుతారు, నీ భార్య నీతో ఉంటుంది, నీ దేశ ప్రజలు నీతో ఉంటారు, ఈ మందిరము ఇలానే ఉంటుంది, అన్నీ అలానే నిలబడతాయి. ఒకవేళ నువ్వు వినకపోతే మాత్రం ఈ పట్టణం కాల్చబడుతుంది, తగలబడుతుంది, ఎవ్వరూ బ్రతకరు. అంటే దేవుడు నువ్వు ఒక్కడివి వెళ్ళి వారితో సమాధాన పడేది. ఎందుకంటే దేశానికి ప్రతినిధిగా రాజుగా నువ్వు ఉన్నావు, నువ్వు వెళ్ళి నిలబడి మాట్లాడు ఒకసారి అని చెబితే ఈ సిద్కియా ఏం చేశాడో చూడండి ఒకసారి. 52వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 52. గో హ్యావ్ డిస్కషన్స్, సమాధానానికి సంబంధించిన మాటలు వెళ్ళి మాట్లాడుకో అని చెబితే 52వ అధ్యాయము 7వ వచనం నుండి, పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి యందు పట్టణంలో నుండి బయలువెళ్ళిది. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్ధాను నది మార్గముగా తరలిపోయారు. రాజుకు భద్రతగా అవసరమైతే యుద్ధం చేయాల్సినటువంటి సైనికులే మేము నీతో ఉండము అని వదిలేసి పారిపోయారు ఈ సైనికులంతా. అలా పారిపోయినప్పుడు రాజు పరిస్థితి ఏమైందో చూడండి ఒకసారి. 8వ వచనం, కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకునగా అతని దండంతయు అతని యుద్ధ నుండి చెదిరిపోయాను. సైనికులందరూ వెళ్ళిపోయారు, ఒంటరివాడైపోయాడు. ఒక చెస్ బోర్డులో చెస్ ఆడుతుండగా మొదట చిన్న చిన్న సిపాయిలందరూ ముందర నిలబడి అంటారు. అవతల ఆపోనెంట్ బాగా విఘ్నత కలిగినటువంటి వ్యక్తి ఈ సిపాయిలందరినీ ఓడించాడు చెస్ బోర్డులో అనుకుందాం. ఇక మిగిలినవి ఏమున్నాయి, రూక్ అని ఇలాంటివన్నీ ఉంటాయి మిగిలినవన్నీ. అందు చనిపోయాడు. రాజు ఒక్కరు మిగిలారు. ఈ రాజును ఏం చేస్తాడు అవతల ఆపోనెంట్? ఇప్పుడు చెక్మేట్ చేసేస్తాడు. ఇలా 52వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఆ రాజు నుండి సైనికులందరూ వెళ్ళిపోయారు. హీ వాజ్ అలోన్, ఒంటరివాడైపోయాడు. పట్టేసుకున్న తర్వాత 10వ వచనంలో బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను. నీ కుమారులు బ్రతకాలి అని అంటే ఇర్మియా గారు ఏం చెప్పారు అక్కడ? మనం చదువుకున్న ఎన్నో అధ్యాయం అది? 38లో పట్టణము అసలు ఇర్మియా గారు చేసినటువంటి పని దేశ ప్రజలు కాపాడబడే విధముగాను, దేశం యొక్క ఆస్తి సంపద నిలబడే విధముగాను, ఆ దేశమంతా స్థిరంగా ఉండటానికి చెప్పిన మాటలు. ఏమని చెప్పాడు 38వ అధ్యాయంలో 17వ వచనంలో? నీవు బబులోను రాజు అధిపతుల యుద్ధకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు,
ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారిని బ్రతుకుదురు. ఎంత బాగుందండి అక్కడ. ఇంత చెబితే ఆ మాట వినకపోవటం వలన 52వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరిని కోల్పోయాడు ఈ సిద్కియా రాజు? కుమారులను తన కన్నుల ఎదుట చంపించెను. తర్వాత అదే వచనంలో 52:10, మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులను అందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి గుడ్డివాడైపోయాడు. అంటే సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాడంటే అర్థం ఏంటో తెలుసా? తన బిడ్డలు తన కళ్ళెదురునే చనిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత ఇతని కళ్ళు కూడా లాగేశాడు. అంటే ఇతని చివరి చూపు ఎవరిని చూశాడు? తన కుమారులను, తన మంత్రివర్గం అంతా చూశాడు. ఎప్పుడైతే కళ్ళు పీకేశారో, తీసేశారో, అందులో అయిపోయిన తర్వాత ఇతనికి చనిపోయేంత వరకు ఇతని మదిలో, మనసులో ఏ సన్నివేశం కనబడుతుంటుంది చెప్పండి? తన కళ్ళెదుటనే తన కుమారులు చనిపోయారు, తన కళ్ళెదుటనే కుమారులు కోల్పోయాడు. దీనికంతా కారణం 38వ అధ్యాయంలో ఇర్మియా గారు ప్రకటించిన సమాధాన సువార్తకు దేశపు రాజైన సిద్కియా లోబడలేదు. ఆ రాజు లోబడలేదు, చివరికి ఆ దేశ ప్రజలు లోబడలేదు. లోబడకపోయేసరికి ఆ పట్టణం, ఆ దేశం కాల్చబడింది. పూర్తిగా అది నాశనమైపోవడానికి కారణమైంది. అసలు ఇదంతా ఏం జరిగింది అని ఆలోచిస్తే, మనం 40 రోజుల ధ్యానంలో అరణ్యంలో గుడారాన్ని నిలబెట్టారు అనే విషయం చూసాం మనం. నా దేవుని యొక్క మందసం గుడారములో ఉందే, నేనేమో ఒక భవనంలో ఉన్నాను, నా దేవునికి ఒక మందిరం కడదాము. ఎన్నాళ్ళు ఆయన ఒక తెరలు తెరలుగా ఉన్న గుడారంలో ఉంటాడు. నేను ఒకప్పుడు గొర్రెల కాపరిని, ఈరోజు నన్ను భవనంలో నిలబెట్టాడు దేవుడు. నేనేమో భవనంలో ఉంటే నా దేవుని యొక్క మందిరం గుడారంలో ఉండటమా? కాబట్టి ఒక మందిరం కడదాం అనే ఆలోచన ఎవరికి వచ్చింది? దావీదు గారికి వచ్చింది. అయితే దావీదు గారి చేతుల మీదుగా దేవుడు ఆ పని జరిగింపక సొలొమోను గారి చేతి మీద నడిపించాడు. సొలొమోను గారి చేతి మీద నిర్మించినప్పుడు అరణ్యంలో నిలవబెట్టబడిన ఆ గుడారమే యెరూషలేము మందిరముగా నిర్మాణము చెంది అలా నిర్మించబడింది. అలా నిర్మించబడినటువంటి ఆ మందిరం ఇర్మియా గ్రంథం 52లో కూల్చివేయబడింది, తగలబడింది, కాల్చేశారు. బబులోనీయులు, అన్యజనులు వచ్చి దాన్ని తొక్కి, అలాంటి వినాశనం ఆ రోజు చోటు చేసుకుంది. ఒకవేళ అదే మందిరం ఉంటే బహుశా ఇప్పటికీ మనం అది చూసేవాళ్ళం. మేము ఈరోజు ఆ మందిరం లేకపోవడానికి గల కారణం, ఆ రోజు 38వ అధ్యాయంలో ఇర్మియా గారు సిద్కియాతో చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల. 1 ఇన్సిడెంట్, ఒక్క వ్యక్తి ఆ రోజు లోబడి ఉంటే, 1 పర్సన్, ఒకే ఒక వ్యక్తి ఆ రోజు మాట విని, ఇదిగో మీరు మా దేశం మీదకి రాకండి, మీతో సమాధాన పడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మాటలు వింటుంటే ఏం గుర్తు రావాలి మనకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం గుర్తు రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం వాక్యం చాలా అద్భుతమైనటువంటిది. 9వ వచనం, మత్తయి సువార్త 5:9, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సెంటెన్స్ చాలా చిన్నదే మత్తయి సువార్తలో, వాక్యం చిన్నదే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కానీ అందులో ఉన్నటువంటి భావం, ఒకవేళ అది వినకపోతే దాని పర్యవసానం, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు ఇందాక చూసే మనం ఇర్మియా గ్రంథం. అలా ఆ పట్టణం ఏకాకైపోవడంతో దాని కళ్ళారా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇర్మియా గారు చూస్తున్నారు తన ఎదుటనే. అసలు ఇర్మియా గారు తన జీవిత కాలంలో చేసినటువంటి సేవ, పరిచర్య,
నేను కూడా మీ మధ్యలో ఆ లెక్క పూర్తి చేయలేదు ఇంకా. 2011లో నేను మొదటిసారి ఈ మందిరానికి వచ్చాను, 2011లో ఫస్ట్ టైం. తర్వాత ఏదో ఒక కారణాన్ని బట్టి అప్పుడున్నటువంటి మధ్యలో ఇట్లా ఆగిపోండి మళ్ళీ రండి, ఆగిపోండి మళ్ళీ రండి, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కదా ఇక్కడ. సో అలానే 2011లో ఆగిపోయిన తర్వాత 2012 నేను మీకు మళ్ళీ కనపడలేదు, 2013లో మీకు కనపడలేదు, 2014లో, అప్పుడు 2011లో నేను ఒకసారి వచ్చినప్పటికీ ఇక్కడికి ఎవ్రీ సండే రాలేదులేండి, నెలకు ఒకసారి నెలకు 2 సార్లు అలా వచ్చి వెళ్ళిపోయాను. ఎవరో వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయే సేవకులు ఉంటారు కదా, ఆ టైప్లో ఈయన కూడా వచ్చాడులే అనుకొని వెళ్ళిపోయారు. అయితే 2014లో 2014లో కొందరు పెద్దలు వారి కుటుంబాలు, ఒక అబ్బాయి వచ్చేటోడండి, ఒక వ్యక్తి ఇన్షర్ట్ చేసుకుని అద్దాలు పెట్టుకుని వచ్చేటోడు, పేరైతే గుర్తులేదు. అతను ఎక్కడైనా దొరికితే మళ్ళీ మనం పిలుచుకుంటే బాగుంటుందని పెద్దల మధ్య చర్చలు జరిగాయి. అలా చర్చలు జరిగి ఈ మార్కెట్ని ఫిల్టర్ చేసి మొత్తానికైతే మళ్ళీ నన్ను 2014లో పట్టుకుంది ఈ సంఘం. అలా పట్టుకొని ఆ ఎక్స్పెరిమెంట్ అంతా జరిగి ఆ 2014లో నుండి ఈ ప్రయాణం సాగింది. అంటే ఇంచుమించు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్లు? ఒక 11-12 సంవత్సరాలు అనుకుందాం. ఇర్మియా గారు సేవ చేసినటువంటి కాలం ఎంతో చెప్పనా? 41 సంవత్సరాల 6 నెలలు, 41 years 6 months. ఇర్మియా గారు చేసినటువంటి, అంటే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఇర్మియా గారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారంగా ఆయన బాలుడు. అప్పుడు యోషియా అనే రాజు ఉన్నాడు. ఇర్మియా గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలోనే యోషియా అనే రాజు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాల్సినటువంటి మంచి రాజు ఆయన. యోషియా గారు చాలా మంచి రాజు. ఇప్పుడు మనం సిద్కియా అనుకుంటున్నామే, ఈ సిద్కియా వాళ్ళ తండ్రి యోషియా గారు. చాలా మంచి దేవుడు అంటే భయము భక్తి ఉన్నటువంటి రాజు ఆయన. ఒకే ఒక చిన్న తప్పిదమనాలా దాన్ని, లేకపోతే ఆలోచించి ఇది చేస్తే మంచిదని భావించాడు. మొత్తానికైతే ఒక యుద్ధంలో చనిపోతారు ఆయన. అలా యోషియా గారు చనిపోయిన తర్వాత అతని కుమారుడు యెహోయాహాజు వస్తాడు. అతను దుష్టుడే. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము వస్తాడు. ఎంతమంది రాజులు అయ్యారు ఇప్పుడు? ఇర్మియా గారు పరిచర్య చేస్తున్న కాలంలో 3 అయ్యారు ఇప్పటికి. యోషియా అనే రాజు, ఆయన నిద్రించిన తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు తర్వాత ఇతను కూడా యోషియా గారి కుమారుడే యెహోయాకీము పరిపాలన అయిపోయిన తర్వాత అతని కుమారుడు యెహోయాకీను వస్తాడు. ఇప్పుడు ఎంతమంది రాజులు అయ్యారు? ఇర్మియా గారు ప్రకటించే కాలంలోనే 4 అయ్యారు. యోషియా గారు, యెహోయాహాజు, యెహోయాకీను, తర్వాత లాస్ట్లో సిద్కియా. సేవకుడు ఒక్కడే, ప్రవక్త ఒక్కరే. మారిన రాజులు మాత్రం ఎంతమంది? 5 మంది మారిపోయారు. ఈ 5 మంది రాజుల కాలంలో ఆయన చేసిన పని ఒకే ఒకటి: దేవునికి లోబడండి, ఇదే చివరి అవకాశం అని ఈ 5 మంది రాజులు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లోనే ఇర్మియా గారు ఏకంగా 41 సంవత్సరాల 6 నెలలు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా అంచనాలు, ఉన్నటువంటి లెక్కలు బట్టి చూస్తే మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తి అంత సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేస్తే ఈ 5 మంది రాజులు ఆయుష్ అంత తక్కువైపోయిందా? అది మాకు ప్రశ్న. అసలు జరిగిన విషయం ఏంటంటే, యోషియా గారు తండ్రి అని ఎవరైతే చెప్పానో ఆయన యుద్ధంలో చనిపోతారు. తర్వాత రెండవ రాజుగా, అంటే యోషియా గారి తర్వాత ఇర్మియా గారి సువార్త కాలంలో యెహోయాహాజు అని చెప్పానుగా. ఈ యెహోయాహాజు ఎక్కువ రోజులు సింహాసనం మీద ఉన్నాడు. ఐగుప్తులు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు.
ఈజిప్షియన్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. సరే, అతను వెళ్ళిపోయాడు కదా అని అతని ప్లేస్లో యెహోయాకీము వస్తాడు. ఐగుప్తీయులు కూర్చోబెట్టి నిలబెడతారు అక్కడ. ఇతను కూడా ఒక 10-11 ఇయర్స్ పరిపాలించి ఇతను చనిపోతాడు. అతని కుమారుడు వస్తాడు. ఈసారి ఈ కుమారుణ్ణి బబులోనీయులు పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. ఒక్క తండ్రి యొక్క పిల్లలు ఎలా అయిపోయారు చూడండి, దేవుని మాట వినకపోయేసరికి. ఇక మిగిలింది ఎవరు అని అంటే ఈ సిద్కియా, యోషియా గారి కుమారుల్లో ఇతను కూడా ఒక కుమారుడు. ఇతని పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఒక మంచి భక్తిపరుని యొక్క బిడ్డలు. యోషియా గారు చాలా మంచి వ్యక్తి. పాడైపోయినటువంటి మందిరం ఎన్నో రోజులైన మనం 1 ఇయర్కి ఒకసారి అట్లా క్రిస్మస్ వచ్చేటప్పుడు మందిరానికి పెయింట్ వేసి అవన్నీ వేసి సిద్ధపరుస్తాను చూసారా. ఆ కాలంలో కనీసం 1 ఇయర్కి ఒకసారి మందిరాన్ని శుభ్రపరిచిన మనసు కూడా లేకుండా పరిపాలన జరిగింది ఒకప్పుడు యెరూషలేం మందిరం. ఎన్నో రోజులుగా దుమ్ము పట్టిపోయి ధూళి పట్టిపోయి ఎట్లంటే అట్లుంటే చివరికి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడో చెత్తలో పడిపోతే శుభ్రం చేస్తుంటే దొరుకుతుంది. అది దొరికినప్పుడు అప్పుడు యోషియా గారికి మాకు మందిరం శుభ్రం పరుస్తుంటే ఒక గ్రంథం దొరికింది, దీని పరిస్థితి ఏంటో ఒకసారి చదువుదామని అందరు కూర్చొని చదువుతారు. చదివినప్పుడు మనము నిర్గమకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం ఏవైతే చదువుకుంటూ వచ్చామో చాలా విషయాలు అవన్నీ ఆ గ్రంథంలో రాయబడినవన్నీ దొరుకుతాయి. అలాంటి గ్రంథస్థం చేయబడినటువంటి వాక్యాలు చెత్తలో పడేశారా వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా దాన్ని సరిగా శుభ్రపరచక అలా చేసేసారా మందిరాన్ని. అలా అయిపోయినటువంటిది. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని పాడు చేశారో, పాడు చేసిన వారిని దేవుడు పాడు చేశాడు. దేవుడు నివసింపవలసినటువంటి మందిరం పాడైతే దేవుడు వారినే కొట్టేశాడు, పాడు చేశాడు. ఏం జరిగింది ఇప్పుడు విలాప వాక్యాలు చూద్దాం. ఈరోజు మొదటి వచనం నుండి అలా ప్రయాణం చేసుకుంటూ కొన్ని అడుగులు ముందుకెళ్దాం. ఎంతవరకు ఈ అడుగులు ముందుకెళ్తాయో చూద్దాం. మొదటి వచనం నుండి, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినది అయిపోయాను. ట్యాక్స్ చెల్లించే పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఇక ట్యాక్స్ కట్టే పరిస్థితి కూడా లేకుండా పోతుంది కొద్ది రోజుల తర్వాత. 2వ వచనం, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడొకడును లేడు, దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులేరు. అంటే మేము కష్టాల్లో ఉంటే మా ఇరుగు పొరుగు దేశాలు వచ్చి మాకు సహాయం చేస్తారని అనుకున్నారు. దేశాలు సాధారణంగా స్నేహం పెట్టుకుంటాయి కదా కొన్ని దేశాల్లో, అలయన్స్ అంటారు దాన్ని. వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ సో కంట్రీ. ఒక దేశంతో మాకు చాలా మంచి సంబంధం ఉంది అని దేశాలు చెప్పుకుంటూ ఉంటాయి. అలానే ఇశ్రాయేల్ దేశం అట, మేము ఇబ్బందుల్లో ఉంటే మాకు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెబితే, ఈ 2వ వచనంలో దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, ఆపద సమయంలో ఆదుకోవడానికి ఎవరు ముందు రాలేదట. వారు దానికి శత్రువులైరి, స్నేహితులే శత్రువులయ్యారట. యూదా బాధనుంది, దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనుల్లో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయిను, దాని తరము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకుందరు. ఇక 4వ వచనం, నియామక కూటములకు ఎవరునూ రారు. ఏమిటి నియామక కాలములు? నియామక కాలములకు ఎవరునూ రారట. ఈ నియామక కాలములు వాటి ఉద్దేశములన్నీ దాదాపుగా నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాల క్రితం నేను ఒక మెసేజ్ మాట్లాడండి. అది మీకు అందజేయాలని ఎంతో ప్రయత్నించా. అది యూట్యూబ్లో ఎక్కడో ఉంది, కానీ నాకు దొరకలేదు. అది వీలైతే మనకు ఒక 2-3 రోజుల్లో నియామక కాలములు వాటి ఉద్దేశములు అని
ఏ ప్రసంగం అయితే కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడానో మన వాట్సాప్ చంద్రాయణగుట్ట చర్చ్ గ్రూప్ ఉంది కదా, అందులో మీకు దానిని షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లేవియాకాండం 23వ అధ్యాయానికి వెళ్దాం. నియామక కాలములు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు ఇంటికి వెళ్ళి లేవియాకాండం 23 చదవండి. లేవియాకాండం 23 నియామక కాలం. లేవియాకాండం 23లో మొదటి భాగమంతా విశ్రాంతి దినమని, రెండవ భాగం పస్కా పండుగని, మూడవ భాగం ప్రథమ ఫలముల పండుగని, నాలుగవ భాగం వారముల పండుగ అని, తర్వాత ఇలాంటివన్నీ మనకు 23 నుంచి 25లో జ్ఞాపకార్థ శృంగధ్వని అనేటువంటిది. తర్వాత ఈ అధ్యాయం అంతా చదివితే మీకు నియామక కాలములు ఏమిటో అర్థమవుతుంది. 23వ అధ్యాయం చదివితే అంటే మనకు విలాప వాక్యముల్లో నియామక కాలములకు ఎవరు రారు అనే మాటను చూసారా? 4వ వచనం. విలాప వాక్యములు 1-4 మొదటి అధ్యాయం 4వ వచనంలో నియామక కాలములకు ఎవరును రారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి. నియామక కాలములకు ఎవరు రారు అంటే అర్థం ఏంటంటే, మనం కూడా ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ జరుపుకునేటప్పుడు మన వాళ్ళు ఎక్కడెక్కడైతే డ్యూటీస్ మీద వెళ్ళారో ముందుగానే ప్లాన్ చేసుకొని క్రిస్మస్కి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కడున్నా కూడా తరలి వచ్చేస్తుంటారు. ఇది మనకు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అందరూ వచ్చేస్తారు. పండుగ వచ్చింది, మనం మందిరానికి వెళ్ళాలి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి. ఎలాగైతే తరలి వస్తారో ఆ కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని పండుగలకు ఇశ్రాయేలు దేశంలో ఉన్న అందరూ ఆయా పండుగలకు యెరూషలేం వద్దకు రావాలి. దేవుడు నియమించిన కాలానికి అందరూ మీరు మందిరానికి దగ్గరకు రావాలి. అలాంటి ఏర్పాటు చొప్పున ఉన్నటువంటివే నియామక కాలం. 4వ వచనం విలాప వాక్యములు మొదటి అధ్యాయం 4వ వచనం. నియామక కూటములకు ఎవరును రారు. ఎందుకు ఎవరు రారనంటే పట్టణమంతా శత్రువులు చుట్టేసుకున్నారు, పరిస్థితి బాగలేదు. మందిరంలో దేవుని గురించి విందామని వస్తే అంత విగ్రహాలతో నిండిపోయింది. ఇంక ఎందుకు వస్తారు? వీళ్ళు కూడా కాల్ చేశారు, మందిరం అంతా పాడైపోయింది. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. సియోను మార్గములు అనంటే ఈ మందిరం వద్దకు చేరుకోవాలంటే, అంటే మనదంటే క్యాంపస్లో ఉంది కాబట్టి ఒకటే రూట్, అక్కడ నుంచి లోపలికి రావాలి. కానీ ఇప్పుడు లోపల ఉండేవారికి అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రోడ్డు, రైట్ సైడ్ నుంచి ఒక రోడ్డు, అలాంటి మార్గాలు ఎలాగైతే ఉన్నాయో, ఒక పట్టణానికి సెంటర్లో ఉందనుకోండి, ఒక పెద్ద చర్చ్ ఒక పట్టణానికి సెంటర్లో ఉంటే 4 వైపుల నుంచి జనాలు అయితే వచ్చేస్తారుగా. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఆ ప్రాంతాల్లో, క్లాక్ టవర్ ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద చర్చెస్ బిల్డింగ్స్ ఉన్నాయి. క్రిస్మస్ టైంలో వాటిని చక్కగా అలంకరించుంటారు, లైట్స్ వేసి అదేసి ఇదేసి. సరే చూద్దాం పదా అని ఆ బిల్డింగ్ చూడడానికి ఎవరైనా రావాలంటే ఈ రూట్లోంచి వెళ్ళేవాళ్ళు ఈ రూట్లో వస్తారు, ఆ రూట్లోంచి ఆ రూట్లో వస్తారు. మార్గాలు అందరూ ఏందండి ఇంతమంది పోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఇదిగో ఈరోజు క్రిస్మస్ అందరు అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ 4వ వచనంలో ఈ నియామక కాలాలకు మందిరానికి వచ్చేవాళ్ళే లేరట. సియోను మార్గంలో ఏ మనిషి కనపడట్లేదంటే దారిలో వెతుకుతుంటే. ఒకప్పుడు ఎంత కలకల్లాడే, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అసలు ఇది ఎప్పుడెప్పుడైతే పాడవుతూ వస్తుందో అలా రాసుకుంటూ వచ్చాడు, పరిస్థితులను బట్టి అనిపిస్తుంది నాకు. దాని విరోధులు అధికారులైరి. ఈ దేశానికి శత్రువులు ఆ మందిరం మీద మీకు కాదు అధికారం, మాకు అని శత్రువులు వారి యొక్క స్వాధీనంలోకి తీసుకున్నారట. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు.
దాని అతిక్రమం విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. దేవుడే, గత వారం విన్నాం, కంచె తీసేశాడట ద్రాక్ష తోట యజమాని. ఇంతగా ద్రాక్ష తోట ఎవరు? వెరీ గుడ్, ఇశ్రాయేలు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. 6వ వచనం, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను. ఎంత బాగుండే పట్టణం ఒకప్పుడు. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఇశ్రాయేల్ అనే దేశం భూమి మీద ఉన్న దాని క్యాపిటల్ సిటీగా జెరూసలేం లేదు ప్రస్తుతానికి. వేరే పేరు చెప్తారు సిటీ పేరు. అందుకే ఇప్పుడు దేశాల మధ్య మేము గుర్తిస్తున్నామని కొన్ని దేశాలు అంటాయి, మేము గుర్తించట్లేదని మరికొన్ని దేశాలు అంటాయి. ఆ రోజు ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా ఇర్మియా గారి మాట సిద్కియా అనే రాజు వినింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎంత లాస్ అయిపోయింది చూడండి అక్కడ. 6వ వచనం, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. మేతలేని దుప్పులు దేంతో పోలుస్తున్నాడంటే, ఒక పశువుకు ఆహారం పెట్టకపోతే ఆకలికి బక్కచిక్కిపోయి కేవలం దాని ఎముకలు, అస్థిపంజరం మాత్రమే లోపల చర్మము ఎముకలు కప్పినట్లు కనబడుతుంటుంది. అలా అయిపోయాడు. ఎక్కడెక్కడికి దారితీస్తుంది చెప్పనా? దేవుని మాట వినకపోతే శిక్ష మనుషుల మీద పడుతుంది. ఎప్పుడైతే వీటి మీద మనుషుల మీద పడుతుందో, దేవుడు ఆకాశం నుండి కురిపించే వర్షం ఆగిపోయింది అనుకోండి. వర్షం ఆగితే భూమి మీద పచ్చని మొలకలు ఉండవు. ఎప్పుడైతే పచ్చని మొలకలు ఉండవో శాకాహార జంతువులు, జింకలు, మేకలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, ఇలాంటి వాటికి ఆ పచ్చిక దొరకదు. ఎప్పుడైతే వాటికి పచ్చిక దొరకదో ఆహారం లేక బలహీనమైపోయి ఈ అడవి జంతువులు, క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో, పులులు, సింహాలు, మాంస ఆహారం తినే జంతువులు ఏవైతే ఉంటాయో అవి వీటిని తినేస్తాయి. అవి బాగున్నా తింటాయి, బాగలేకున్నా కూడా తినేస్తాయి. ఇవన్నీ చనిపోయిన తర్వాత పచ్చిక లేకపోతే ఈ క్రూర జంతువులు కూడా ఇవి లేకపోయేసరికి అవే ఏమైపోతాయి చెప్పండి. ఇప్పుడు అటు క్రూర మృగాల పరిస్థితి అదే, శాకాహార జంతువుల పరిస్థితి అదే. ఎక్కడ చూసినా ఈ పంటలు పచ్చదనం లేకపోయేసరికి చివరికి గింజలు దొరకవు. గింజలు దొరకపోయేసరికి ఆకాశంలో ఎగిరే పక్షులకు ఆహారం లేకుండా పక్షులు కూడా మాయమైపోతాయి. దాని రిజల్ట్ చూడండి, పర్యవసానం. ఒక దేశం దేవుని మాట వినకపోతే దాని ప్రభావం అంతటి మీద పడుతుంది. ఎక్కడన్నా చెరువులు, నదులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి ఎండిపోతాయి. వర్షం ఉంటేనే కదా అవి ఉండేది. ఎప్పుడైతే అవి ఎండిపోతాయో చివరికి చేపలు, నీళ్ళల్లో ఉండే జలరాశి కూడా అవి అంతరించిపోతాయి. ఇది దాని యొక్క పరిస్థితి. దేశ ప్రజలు చేసిన పాపాలను బట్టి ఈ దేశంలో నివసించే ప్రతిదీ అలా నాశనం అయిపోతూ వస్తుంది. అందుకే అంటున్నాడు, దాని అధిపతులు మేత లేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయారు. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనిచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలం నందు సంచార దినముల యందు సహాయం చేయు వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములు బట్టి దాన్ని అపహాస్యం చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపం చేశాను, అందుచేతను అది అపవిత్రురాలాయను. అపవిత్రురాళ్ళు అని అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు అన్నమాట? యెరూషలేము అనే పట్టణాన్ని. దాని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీన దశ చెందినది. దాన్ని ఆదరించి వాడు ఒక్కడునూ లేకపోయాను. యెహోవా, శత్రువులు అతిశయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులని శత్రువుల చేతిలో చిక్కెను. దాని మనోహరమైన వస్తువులని
శత్రువుల చేతిలో చిక్కాను. కొన్నిసార్లు మ్యూజియంకి వెళ్ళామంటే మన పూర్వకాలంలో ఉండాల్సిన వస్తువులు మ్యూజియంలో కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. ఏమైనా మిగిలినవనంటే వేరే దేశం వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఒక 2 రోజుల క్రితము ఒక వీడియో, మ్యూజియంలో చాలా ఉండాలి కదా, ఎందుకు ఖాళీగా ఉంది అని అంటే, లేదండి అవన్నీ లండన్లో ఉన్నాయన్నారట. లండన్ ఎక్కడుంది? ఇంగ్లాండ్లో. ఏమయ్యాయంటే ఒక దేశానికి సంబంధించిన వస్తువులు ఇంకో దేశం వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఖాళీ అయిపోతుంటుంది. మళ్ళీ తగిన కాలమందు దేవుని ఏర్పాటు చొప్పున ఆ వస్తువులు ఇక్కడ ఉండాలనుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే విలాపవాక్యములు 1వ అధ్యాయంలో అది చెప్తున్నాడు. దాని మనోహరమైన వస్తువులన్నీ 10వ వచనం శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్ఞాపించిదివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునే ఉన్నది. ఈ వచనాలు చదువుతుంటే మనకు అర్థం అవ్వాలి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. హౌ ది ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ లింక్డ్ టు ది న్యూ టెస్టిమెంట్, హౌ ద న్యూ టెస్టిమెంట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఓల్డ్ టెస్టిమెంట్. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను 17వ వచనం ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఈ వచనం యొక్క భావం మనకు అక్కడ ఇర్మియా గ్రంథము విలాప వాక్యాలు చదువుతుంటే అర్థం అవ్వట్లేదా? వాళ్ళు దేవుని ఆలయాన్ని, దేవుడు నివసించే స్థలాన్ని పాడు చేశారు. దేవుడు దేన్ని పాడు చేయడం మొదలుపెట్టాడు? ఇప్పుడు వారి జీవితాలను పాడు చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా, మన దేవుడు ఎంతో ప్రేమమయుడు. వారు చేసినవన్నీ సహించుచూ వచ్చాడు. అయితే ఆయన ప్రేమను పరీక్షించారు వీరు. ఆయన ఓర్పు సహనాన్ని పరీక్షించి ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన యొక్క ఓర్పును, ఆయన సహనాన్ని చివరికి వారు నిర్లక్ష్యం చేసి అలా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ కొరింథీ 1వ పత్రిక 3:16-17 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ, మనమే దేవుని ఆలయం. ఒక్కసారి చూడండి పాత నిబంధన ఏం జరిగింది. వారు దేవుని ఆలయాన్ని పాడు చేశారు, దేవుడు వారిని పాడు చేశాడు. చూడండి ఒకసారి అని చూపిస్తూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. ఇక మీదట దేవుని ఆలయం అంటే నిర్మించబడిన నిర్మాణాలు కావు, మీరే నా ఆలయం. ఐ వాంట్ టు లివ్ ఇన్ యూ. నీలో నేను నివసించాలన్నది నా ఆశ. నేను నిన్నే నా ఆలయం అని అనుకుంటుంటే నిన్ను నువ్వే పాడు చేసుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు. ఈ దేహం నాదే, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అని ఎవరైనా భావించి నా జీవితం నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఎలాగైనా చేసుకుంటాను, దేహము నీది అని భావించుతున్నాం. భౌతికంగా అది దేవుడు ఇవ్వగా నీకు వచ్చినటువంటిది. ఆయన అంటున్నాడు, నీవే నా ఆలయం, నేను నివసించుటకు ఏర్పాటు చేసుకున్న ఆలయం. అయితే నీవు దీనిని పాడు చేస్తే నేను నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను అనే వరకు వెళ్ళిపోయింది జీవితం. కాబట్టి ముగించే ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇదంతా వాక్యం విన్నాం ఈరోజు బైబిల్ స్టడీలో. వెళ్ళే ముందు ఇక్కడ నుంచి ఈరోజు నేను ఏం తీసుకెళ్ళిపోవాలి? వాట్ షుడ్ ఐ క్యారీ బిఫోర్ ఐ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్? అనేక చోట్ల ఆరాధించు స్థలములుగా పిలువబడేవి అయితే ఉన్నాయో, మందిరానికి వస్తే ఏదో చేతిలో పెట్టి ఏదో పెట్టి ఇదిగో అని ఇంత నోటికేసుకొని తలకద్దుకొని పోయి అలాంటివి చేస్తారు.
కానీ మనము పరలోక సంబంధికులం. మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మీరు మందిరానికి వచ్చినప్పుడు పరలోక సంబంధమైనది మీరు చేతిలో మీ హృదయంలో పట్టుకొని తీసుకెళ్ళాలి. ఈరోజు మందిరానికి వచ్చాను, నేను ఏం తీసుకెళ్తున్నాను, దేవుడు నాకేమిచ్చాడు, అది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించుకొని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో చిన్నగా కొంచెం మీ చేతిలో పెట్టాం కాదు, బ్యాగ్ నిండా వేసి పంపాలి. అలా చేయాలి. అలాంటి వచనమే ఫిలిప్పీ పత్రిక 4:8-9 వచనాలు చదువుదాం ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఆ లిస్ట్ తయారవుతుంది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. బాగుంది చూడండి వచనం ఇది. ఏమని చెప్తున్నాడు? ఏది సత్యమైనదో మీరు గుర్తుపట్టాలి, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ఇలా ఆలోచిస్తూ ఈరోజు ఇక్కడికి నేను వస్తూ ఉండగా ఆలోచిస్తున్నాను, ఈ వచనం ఇలా ఉంది కదా ఫిలిప్పీ పత్రిక 4:8లో. ఏమిటి న్యాయమైనదేంటి, సత్యమైనదేంటి, మాన్యమైనదేంటి, పవిత్రమైనది ఏమిటి, రమ్యమైనదేంటి, ఖ్యాతి గలది ఏంటి, అన్నీ కలిపి ఒక మాటలో ఎలా తెలుసుకోవాలి? అప్పుడు మనసులో తట్టిన ఒక చిన్న ఆలోచనే, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్? చాలా ప్రాముఖ్యమైనది, చాలా నిర్లక్ష్యానికి గురైనది ఏమిటి అనే ప్రశ్న నాలో వచ్చింది. చెప్పండి, ట్రై చేయండి మీరు కూడా. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్? చాలా ప్రాముఖ్యమైనది, చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటిది ఏమిటది? చర్చిలో ఉన్నాం కాబట్టి అన్ని దేవుని వాక్యాలే గుర్తొస్తాయి. అదే బయట అడిగామనుకోండి, ఇక్కడికి వచ్చే ముందు నా 2 పిల్లలు ప్లస్ మా ఆవిడ అందరూ అట్లా ఉంటే ఈ ముగ్గురితో నేను ఈ క్వశ్చన్ వేసి వచ్చా, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మా వాడి స్టైల్లో చెప్పాడు, హ్యావింగ్ ఫుడ్ ఇన్ టైం అన్నాడు. టైంకి ఫుడ్ దొరకడమే చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నాడు. వాడి స్టైల్లో చెప్పాడు, అర్థమైంది నాకు. ఇంకా పాప స్టైల్లో చెప్పింది. ఇంకా అంత వాళ్ళ ఆన్సర్లు చెప్పిన తర్వాత ఇక చెప్పేసి వచ్చా. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా జీవించటమే జీవితానికి దాని మించిన ప్రాముఖ్యత ఇంకొకటి లేదు. లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఈజ్ ఆల్సో లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా జీవించటం మనిషి నిర్లక్ష్యం చేసిన ప్రధానమైనటువంటిది. ఈ రెండింటినీ మనం ఫోకస్ చేయగలుగుతాం. ఈ రెండింటి ఏంటి? క్వశ్చన్లో 2 ఉన్నాయి, ఆన్సర్ మాత్రం ఒకటే. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్? చాలా ప్రాముఖ్యమైనది ఏంటి, చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటిది ఏంటి? దీనికి సమాధానం ఒకటే, దేవుని వాక్యానుసారముగా జీవించటం. ఇదే చాలా ప్రాముఖ్యమైనది మనిషికి. ఇది తప్ప వేరేదేమీ లేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ యువర్ గోల్? నీ జీవితానికి లక్ష్యం ఏంటి? నీ జీవితానికి ఒక గురి ఏమిటి?
ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నావు అంటే ముందు ఇలా జీవించాలి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు యువర్ లైఫ్? లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది ఏ మనిషి కూడా ఆలోచించలేదు కనుకనే మనం అందరము పాపం చేసి తొలగిపోయాం. ఒకవేళ అదే ఇంపార్టెంట్ అయింటే మనం జాగ్రత్త పడేవాళ్ళం. కాబట్టి ప్రియులారా, ఆ రోజు ఆ వాక్యాల విలువ అర్థం కాకుండా నిర్లక్ష్యం చేశారు కనుకనే దేశం తగలబడింది. ఇర్మియా గ్రంథంలో బబులోనీయులు వచ్చి దాన్ని నాశనం చేశారు. ప్రియులారా, ఈరోజు ముగించే ముందు దేవుడు మనతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో మీరే నా ఆలయం, మీలో నేను నివసించాలనుకుంటున్నాను, మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి. అందుకే ఏది సత్యమైనదో ఏది న్యాయమైనదో దాని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అందుకే దేవుడు అన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త ఇదొకటి చూసి ముగిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఆ రోజే చెప్పాడు. 2వ అధ్యాయం 19 యోహాను సువార్తలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. ఆయన దేహం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు అన్న విషయం మనం గ్రహించలేదు ఆ రోజు ఆ మనుషులు, ఈరోజు మనం. ప్రియులారా, we are the living temples for God to live in us. మనలో నివసించడానికి దేవుడు నిర్మించుకున్న ఆయన యొక్క రెసిడెన్స్, ఇది నిలయం, ఆలయం. మనం దీన్ని పాడు చేయకూడదు. నేను చాలాసార్లు గమనించాను, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, దేవుడిచ్చినటువంటి ఆస్తి అండి ఇది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా వచ్చి పొరపాటున ఒక సోఫా సెట్టో లేకపోతే ఇంకొకటో గేట్ లోపలికి తీసుకొని వస్తూ ఉండటం, ఏదో కొంచెం తగిలి అట్లా గేట్ కొంచెం తగిలి ఆ సిమెంటో గచ్చో ఊడిపోయింది అనుకోండి, ఆ ఇంటి యజమాని చాలా బాధపడుతుంటాడు. మొన్ననే కదా కట్టింది, 2 రోజులు అయిందండి, ఫర్నిచర్ తెచ్చేటప్పుడు ఇవంతా తగిలి పాడైపోయింది. ఇంటికి ఆ చిన్న గచ్చు పోతేనే మనం ఎంత బాధపడుతుంటాం. ఇంకొందరు ఉన్నారు ల్యాండ్ లార్డ్స్, ఓనర్స్, వాళ్ళు పైన ఉంటారు, మనం కింద ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి కాంబినేషన్ ఏదో ఉంటుంది. వాళ్ళు పక్కన ఉంటారు, మనం ఇంకో ఫ్లోర్లు పక్కనే ఉంటాం. మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ తగిలించుకోవడానికి మేక్ కొడుతున్నాం అనుకోండి, సుత్తి తీసుకొని మేక్ కొట్టుకుంటానే ఇలా కొడుతుండగా ఆ శబ్దానికి వచ్చేస్తారు పక్కన ఓనర్. ఏం కొడుతున్నారు, గోడలు మీరు ఏం చేస్తున్నారు, శబ్దం వస్తుంది అక్కడ. చిన్న మేకు కొడితేనే వాళ్ళ ఇంటికి గోడ దెబ్బతింటుందేమో అనే భయంతో పరిగెత్తుకొని వస్తారు. బికాస్ దే ఫీల్, వాళ్ళు ఆలోచిస్తారు, దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, హూ ఈజ్ దట్ స్పాయిలింగ్, మా ఇల్లు నాశనం అవ్వకూడదు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు ఉన్నావు కనుక ఆ ఇంటికి విలువ, నువ్వే లేకపోతే ఆ ఇంటికి విలువ ఎక్కడిది? కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆలోచించండి. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మర్చిపోకండి. ఆయన తన కొరకు చనిపోలేదు, మన కొరకు మన మరణ శిక్షను ఆయన తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే హీ డైడ్ ఫర్ అస్ అనేది రెగ్యులర్గా వినే ఉండొచ్చు. హీ డైడ్ యాజ్ మీ, నేను చనిపోవాల్సిన దానికి బదులుగా ఆయన చనిపోయాడు. అలా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. వేర్ డు వి సీ దిస్ సాక్రిఫైస్? ఎక్కడ చూస్తాం ఈ త్యాగం? నెవర్ ఎవర్, నాట్ ఎనీవేర్. ఆలోచిస్తున్నాను, ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ బిడ్డలుగా ఈరోజు మరొకసారి మీ మాటలు విన్నాం నా తండ్రి. మరి మేమందరం ఈ విషయాలను ఆలోచించి బహు జాగ్రత్తగా మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అర్పటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.